హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అండి ఈరోజు దోస చట్నీ చేద్దామనుకున్నాను. ఎలాగనుకున్నారు? ఫస్ట్ తెల్ల సన్నాలు కాదు, నల్ల సన్నాలు కొన్ని తెల్ల సన్నాలు కొన్ని వేసి చక్కగా నీట్గా ముక్కలు కోసేసుకొని చక్కగా వాటిని ముందు చిన్న కొద్దిగా నూనె వేసుకొని వేయించిన తర్వాత దాని చక్క చిన్న ముక్కలు 2 రాష్ట్ర ముక్కలు కొంచెం పక్కన పెట్టుకొని చింతపండు కొంచెం నానేసుకొని రెడీ ఎల్లిపాయ జీలకర్ర పక్కన పెట్టుకొని రోలు కలిపేసుకొని రోడ్డు దగ్గర వెళ్ళిపోతామండి. ఇదిగోండి నల్ల సన్నాలను తెల్ల సన్నాలు కలిపి చక్కగా కొద్ది నూనె వేసి మగ్గ పెడుతున్నానండి. దోసకాయ ముక్కలు చక్కగా చిన్న చిన్న ముక్కలు కూడా రెడీగా ఉంచానండి. ఇదిగోండి వెల్లిపాయలు, జీలకర్ర, గల్లుప్పు, పసుపు, చింతపండు చక్కగా మిరపకాయలు వేలిన తర్వాత మనం చక్కగా చింతపండు, జీలకర్ర, ఉప్పు, పసుపు వేసి మెత్తగా నూరిన తర్వాత అప్పుడు దోసకాయ ముక్కలు వేసి నూరుకున్నామండి. ఇదిగోండి చక్కగా రోజు శుభ్రంగా కడిగానండి. లోపల బండ కూడా కడుక్కున్నామండి. పచ్చిమిరకాయ చక్కగా చిన్న మంట మీద మగ్గ పెట్టారండి. ఇదిగోండి దోసకాయ ముక్కలు, ఇది పసుపు, ఇక్కడ పసుపు వేసుకుందాం, గల్లుప్పు వేసుకుందామండి. ముందు మెత్తగా నూరుకున్న తర్వాత అప్పుడు చింతపండు వేద్దామండి. నవసన్నాలు కదండి, చట్నీ చక్కగా టేస్ట్ ఉంది. వర్షం కూడా పడుతుంది చక్కగా. ఈ వర్షాన్ని కొంచెం కారం కారంగా మనకు తినాలనిపిస్తుంది కదండి. అందుకే ఈరోజు దోసకాయ చట్నీ రెడీ చేశానండి. చక్కగా మెత్తగా నూరేసుకున్న తర్వాత మనం చింతపండు వేసుకున్నామండి. 2 కలిపి నూరితే 4 తొక్కలుగా నలగదండి. చల్లటి వాతావరణం, వర్షం చక్కగా పక్కన ఈ పక్కన రోడ్డు చట్నీ ఇప్పుడు చింతపండు వేద్దామండి. చింతపండు కొంచెం వాటర్ వేసి నానబెట్టానండి. చక్కగా ఇప్పుడు ఇది మెత్తగా గుజ్జులా నూరుకున్నాం అనుకోండి. మనం దోసకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసాం కదండి, కలుపుకున్నా సరిపోతుంది. కాకపోతే కొంచెం 2 పూటలు కంద బింద తొక్కితే మనం ముక్కలు కూడా కొంచెం కారం, ఉప్పు ఇది అవుతుందండి. ఇదిగోండి చక్కగా చింతపండు, పచ్చిమిరకాయలు, ఉప్పు, పసుపు మెత్తగా వెలిగిందండి. కొంచెం జీలకర్ర వేస్తాం ఫస్ట్. చక్కగా వెల్లిపాయలు అసలు ఏమీ కనిపించకుండా వేసుకోవాలండి. నూనె వేసుకుంటేనే కావాలి. మెత్తగా నూరుకున్న తర్వాత అప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసుకుంటాం. బట్టలు ఆరవే వాళ్ళ బట్టలు ఆరు ఇంటి గట్టిగా వెళ్తా చేసి అక్కడ హాల్లో కొంచెం ఆ బ్యాగ్ అయితే లేవండి. బట్టలు ఆరని చెప్తున్నాను. చెప్తున్న వర్షం పక్కన గట్టిగా ఉండే చక్కగా నరికేసి ఎందుకంటే దోసకాయ ముక్కలు వేసేస్తున్నాండి. ముందు కొంచెం 2 గోట్లు చక్కగా దాన్ని వేసిన తర్వాత అప్పుడు మనం కలిపేసుకుందాం చేసుకోవాలి. ఇలా తొక్కితే చక్కగా ఉప్పు, కారం ముక్కలు కూడా పడతాయండి. మా అమ్మగారు అయితే తీసిన ముక్కలు వాడుతారు. ముందు గోధుమ గిరగిరగిర కలిపేస్తుంది అమ్మ. అంటే పొద్దు చట్నీ అమ్మ చేసారు. ఇలా కంటే కాదండి, ఒక కాయ చేసుకుని నాన్నగారికి అమ్మగారు చెప్పారు. అందరూ డబ్బు ఎవరి కట్టి అందరూ ఉంటాం కానీ అది కొంచెం బాగుంది. ఇది వంటకు ఈ విధంగా నూరుకున్నామని తీసుకెళ్ళి వంటతో తాలింపు తీసుకున్నామండి. ఇది వండి పెట్టి బయట పెట్టుకొచ్చానండి. వర్షం పడిన వల్ల కరెంట్ పోయింది. ఫస్ట్గా వెల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత ఇది కూడా చక్కగా కాకుండా తాలింపు వేసిందండి. ఇది కూడా చట్నీ రెడీగా ఉంటే చట్నీలో పోస్తాను. ఏదో టాప్ అంటే కొత్తగా ఇవ్వాలి. అదిగోండి ఈ విధంగా దోసకాయ చట్నీ నేను చేసుకున్నానండి. నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఫేస్ కనపడతాం మొదలుగా.